ఆంధ్రప్రదేశ్‌లో 3 పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. అయితే వీళ్ళ మధ్య జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు, వీళ్ళ లుకలుకలు, వీళ్ళు తిట్టుకోవడాలు గనక చూస్తే భలే గమ్మత్తుగా అనిపిస్తది. ఒక పార్టీ క్యాడర్‌కి మరో పార్టీ క్యాడర్‌కి అసలు పడదు. పైగా అది బహిరంగంగానే వాళ్ళు ఆ అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఉంటారు. ఇది క్యాడర్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు కూడా, అంటే పెద్ద లీడర్‌షిప్ వరకు కూడా బయటపడుతూ ఉంటది. నిన్నటికి నిన్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి డైరెక్ట్‌గా నాకు తెలిసి వైసీపీ నేతలు కూడా ఇటువంటి కామెంట్ డైరెక్ట్‌గా చేయరేమో. పాలన కమ్మగా ఉంది, కమ్మ వాసన కొడుతుంది, అన్ని కులాలకు అవకాశం ఇవ్వాలి, మారకపోతే ఎట్లా? 83లో పాలన ఎట్లుంది రామారావు గారు ఉన్నప్పుడు అని అడిగితే కమ్మగా ఉందనేవాళ్ళు. ఇప్పుడు గాని ఏం మారలే, కమ్మగానే ఉంది. డైరెక్ట్‌గా కమ్మ మీకు అర్థమవుతుంది కదా! కమ్మ అంటే ఏందో అని ఆయన డైరెక్ట్‌గానే చెప్పారు. అంత కమ్మ డామినేషన్ ఉంది అని. కూటమిలో కీలకమైన బీజేపీ ఎమ్మెల్యే అండ్ అసలు మేమే కదా మేము మా తర్వాతే టీడీపీ, జనసేన, అట్లాంటిది మాకు ప్రియారిటీ ఇవ్వకపోతే ఎట్లా అన్నారు. అంత కొన్ని రోజుల ముందు అసలు జనసేన వాళ్ళను పట్టించుకోవట్లేదని జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ పదవుల్లో ఆయన, గౌరవంలో ఆయన జనసేన వాళ్ళని దేకట్లేదు. ఎక్కడైనా జనసేన వాళ్ళకి ఏమైనా పదవి ఇవ్వాల్సి వస్తే టీడీపీ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళకే ఇస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన కామెంట్ చేసి, తర్వాత నేను జనసేన ప్రధాన కార్యదర్శిగా తప్పుకొని ఇంకేదో పని చేసుకుంటానని చెప్పి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. సో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. వీళ్ళకేమో అండర్స్టాండింగ్ లేదు. ఒకరి మధ్య ఒకరికి గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి ఎక్కడ అటువంటివి లేవు. పదవులన్నీ కనుక కొందరికి ఒక పార్టీకి ఎక్కువ వెళ్ళిపోతూ ఉన్నాయి. అధికారం అంతా కూడా ఒక సామాజిక వర్గ కనుసన్నల్లోనే ఉంది. అంతా వాళ్ళ కనుసన్నల్లోనే ఉంది. మిగతా వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వడం లేదు అని ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. పోనీ ఇంత చేసి ఏమైనా కనుక ఒంటరిగా పోటీ చేయగలుగుతారా? వీళ్ళేమైనా విడిపోగలుగుతారా అంటే విడిపోరు. ఎందుకని? అదేదో ఉంటుంది, తిట్టుకున్నా, కొట్టుకున్నా, జుట్లు పట్టుకున్నా, లేకుంటే ఇంక ఎన్ని కులాల వారీగా తిట్టుకున్నా, పార్టీల వారీగా తిట్టుకున్నా, చివరికి వాళ్ళను ఖచ్చితంగా కలిపి ఉంచుతున్న భయం ఏంటి? ఆ భయం పేరే జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? వీళ్ళు కూటమిగా విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి రాలేము అన్నది ఒకరి భయం. నేను కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవలేను అని ఇంకొక పార్టీ అధ్యక్షుడి భయం. మేము నోటాతో పోటీ పడాల్సి ఉంటుంది అని చెప్పి ఇంకొక పార్టీ భయం. ముగ్గురమన్నా కలిసి ఉంటే అదిగో ఏదో ఒకటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడమో, లేకపోతే ఇంకేదైనా కనుక ఆర్థిక ప్రయోజనాలు ఏదో ఒకటి ఉంటాయని చెప్పి తప్పక వాళ్ళ పార్టీ అధినాయకత్వం. కింద శ్రేణులేమో గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది. జగన్ ఉన్నప్పుడే కనీస గౌరవం అన్న ఉంటూ ఉండే. పైన పార్టీ అధినేత లెవెల్లో వాళ్ళకేదో కాసింత గౌరవం, కాసిన డబ్బులు వస్తున్నాయని చెప్పి వాళ్ళ గౌరవానికి, మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలని చెప్పి కింద క్యాడర్లో తీవ్ర అసంతృప్తిగా అనిపిస్తుంది. కానీ పైన నాయకత్వం ఏంటి? వాళ్ళ ఫీలింగ్ ఇది. ఒంటరిగా ఎదుర్కొంటే జగన్ కనీసం దరిదాపుల్లో కూడా వెళ్ళలేము. ముగ్గురం కలిసి ఉంటేనే జగన్ మీద ఫైట్ చేయగలం. ముగ్గురం కలిసి ఉంటేనే జగన్ మీద ఫైట్ చేయగలం. సో వీళ్ళు కులాల వారీగా తిట్టుకున్నా, పార్టీల వారీగా తిట్టుకున్నా, ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతూ అన్న మేం పెద్దన్నా, మీరు చిన్నన్నా, ఎన్నన్నా అనుకోనియండి, ఫైనల్ మినిట్కి వచ్చేసరికి అమ్మో జగన్ మనం ఎదుర్కోలేం, ముగ్గురం కలిసి ఉండాలి, అందరూ చేతులు సంఖలో పెట్టుకొని ఒకరు కలుపుకొని ఇట్లుంటారు కదా, ఇట్లా కలిపి ఉండాలి. సో ఒక్క జగన్ భయం ఈ ముగ్గురిని కలిపి ఉంచుతూ ఉంది. కానీ ఒంటరిగా పోటీ చేస్తే ఎమ్మెల్యే అయినా అవుతామనే నమ్మకం ఉంటే ఒక పార్టీ అధ్యక్షుడు వాళ్ళ క్యాడర్ మాట విని అంటే ఇండిపెండెంట్ రాజకీయాలు చేసుకుంటారు. అటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ క్యాడర్ ఏమో ఇండిపెండెంట్గా రాజకీయాలు చేద్దామంటుంది. మనకు అంత సీన్ లేదని ఈయనకు తెలుసు. అది అట్లా కలిసన్నా ఉంటే అధికారం, దర్పం, ఆ గౌరవం, ఆ కథ, హల్చలు, రావాల్సిన వాళ్ళకి డబ్బులు, సన్నిహితులకు భూములు అన్నీ దక్కుతున్నాయి కదా. కిందోళ్ళు ఎట్లా అట్లా తిట్టుకొని అడ్జస్ట్ అవ్వండి అంటాడు పబ్లిక్గానే. ఇబ్బందులు ఉంటాయి, తిట్టుకొని పబ్లిక్గానే అడ్జస్ట్ అవ్వండి అని. వీటన్నిటి వెనక కారణం జగన్ ఒంటరిగా ఎదుర్కోలేకపోవడం.
అంతే.